ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ, కానీ నెలాఖరికి మాత్రం ఖాళీ చేతులే. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుల వల్ల కూడా శక్తి మారిపోతుందని పెద్దలు ఎందుకు చెప్పారో. ముఖ్యంగా వంటగదిలో ఉప్పు గురించి వారు చెప్పిన మాటలు విని ఉంటారు. ఉప్పు ఉన్నింట్లో ఉపద్రవం ఉండదు అని. కాని అదే ఉప్పును ఎక్కడ ఎలా ఉంచుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం అంటారు. వరంగల్ దగ్గర ఓ చిన్న కాలనీలో ధనలక్ష్మి అనే ఆవిడ ఉండేది. పేరు ధనలక్ష్మి అయినా జీవితం మాత్రం ఎప్పుడూ అప్పుల చుట్టూనే తిరిగేది. భర్త రామయ్య ఆటో నడిపేవాడు. ఎంత కష్టపడినా డబ్బు సరిపడేది కాదు. పిల్లల చదువులు, ఇంటి అద్దె, మందులు, ఇలా ప్రతిరోజూ ఏదో ఒక ఖర్చు ముందుకొచ్చేది. నిజమే కదండీ, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాకపోతే మనసే విరిగిపోతుంది. ఒకరోజు ఉదయం ధనలక్ష్మి వంటగదిలో పని చేస్తూ ఉండగా చేతిలో ఉన్న ప్లాస్టిక్ డబ్బా ఒక్కసారిగా కింద పడిపోయింది. అందులోని ఉప్పంతా నేలమీద చెల్లాచెదురైంది. అయ్యో, ఇది మంచిది కాదేమో అని ఆమె గుండెల్లో ఏదో భయం పుట్టింది. ఎందుకంటే ఆమె అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఉప్పు బాధపడితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అని. అయినా ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా మళ్లీ అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పు వేసి మూసేసింది. కాని ఆ రోజు నుంచి ఇంట్లో వింతలు మొదలయ్యాయి. రామయ్య ఆటోకి వరుసగా మరమ్మతులు రావడం, పిల్లలు అనారోగ్యంగా పడిపోవడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం. ఒక్కసారిగా అన్నీ తలకిందులయ్యాయి. ఒక సాయంత్రం కరెంటు పోయి చీకటి కమ్మేసినప్పుడు ధనలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి మొక్క దగ్గర కూర్చుని ఏడుస్తోంది. అప్పుడు పక్కింటి సుబ్బమ్మ నెమ్మదిగా వచ్చి అడిగింది, ఏమైంది అమ్మా, ఎందుకింత బాధ అని. ధనలక్ష్మి తన మనసులోని కష్టాలన్నీ చెప్పేసింది. అప్పుడు సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉండి, నువ్వు వంటగదిలో ఉప్పు ఎక్కడ ఉంచుతున్నావు అని అడిగింది. ధనలక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అదేంటి అత్తయ్యా, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను అంది. వెంటనే సుబ్బమ్మ ముఖం మారిపోయింది. అయ్యో అమ్మా, అదే పెద్ద తప్పు అంది. ధనలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఉప్పు కూడా తప్పు చేస్తుందా అని అడిగింది. అప్పుడు సుబ్బమ్మ ఓ పాత కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం దక్షిణ దేశంలో ధనవల్లి అనే ఓ స్త్రీ ఉండేది. ఆమె ఇంట్లో అన్ని బాగానే ఉండేవి. కాని ఒక యోగిని ఆమె ఇంటికి వచ్చి, ఉప్పును మట్టి పాత్రలో ఉంచు, అది భూమి తత్వాన్ని నిలబెడుతుంది, ఐశ్వర్యాన్ని కాపాడుతుంది అని చెప్పిందట. కాని ఆమె నవ్వేసి పట్టించుకోలేదట. కొద్ది రోజుల్లోనే ఆమె ఇంట్లో సంపద తగ్గిపోయిందట. తర్వాత ఆమె తన తప్పు తెలుసుకుని మట్టి పాత్రలో ఉప్పు ఉంచినప్పుడే మళ్లీ శాంతి వచ్చిందట. అందుకే పెద్దలు అంటారు, చిన్న చిల్లు పెద్ద నావ ముంచుతుంది అని అని సుబ్బమ్మ మెల్లగా చెప్పింది. ఆ మాటలు విన్న ధనలక్ష్మి గుండెల్లో ఒక్కసారిగా ఏదో తాకింది. ఆమె తన వంటగదిని గుర్తు చేసుకుంది. ప్లాస్టిక్ డబ్బా పక్కనే పగిలిన పాత్రలు, మూలలో ఎండిపోయిన పసుపు, చీకటిలాంటి వాతావరణం. అప్పుడు సుబ్బమ్మ మళ్లీ అంది, ఉప్పు అనేది కేవలం రుచికోసం కాదు అమ్మా, అది ఇంటి శక్తిని పీల్చుకునే వస్తువు. అందుకే దాన్ని గాజు లేదా మట్టి పాత్రలో ఉంచితే మంచిదంటారు అని. ఆ రాత్రి ధనలక్ష్మి నిద్రపోలేకపోయింది. వంటగదిలోకి వెళ్లి ఆ ప్లాస్టిక్ డబ్బాను చూస్తూ చాలాసేపు నిలబడి ఉంది. బయట గాలి మెల్లగా వీచుతోంది. తులసి ఆకులు కదులుతున్నాయి. ఆమె మనసులో మాత్రం ఒక్క ప్రశ్న తిరుగుతూనే ఉంది, ఇంతకాలం మన కష్టాలకు కారణం ఇదేనా? ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఆ మాటలు ధనలక్ష్మి చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. రాత్రి అంతా ఆమెకు నిద్రే రాలేదు. నిజమే కదండీ, మనం ఎప్పుడూ పెద్ద సమస్యలకే కారణాలు వెతుకుతాం. కాని కొన్నిసార్లు చిన్న అలవాట్లే ఇంటి శాంతిని దూరం చేస్తాయి. తెల్లవారగానే ధనలక్ష్మి లేచి వంటగదిలోకి వెళ్ళింది. కిటికీ నుంచి పడుతున్న సూర్యకాంతి నేరుగా ఆ ప్లాస్టిక్ డబ్బాపైనే పడుతోంది. ఆమె మెల్లగా డబ్బా తెరిచి చూసింది. ఉప్పు కొంచెం తడిగా మారిపోయి ఉంది. అయ్యో, ఇదెప్పుడైంది అని ఆశ్చర్యపోయింది.
అప్పుడు సుబ్బమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె వెంటనే ఇంటి వెనకాలున్న చిన్న దుకాణానికి వెళ్ళింది. అక్కడ పాతకాలంలా మట్టి పాత్రలు అమ్ముతున్న ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. ధనలక్ష్మి మట్టి పాత్ర తీసుకుని చూస్తుండగా ఆ ముసలాయన చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, ఉప్పు కోసం తీసుకుంటున్నావా అని. ఆమె ఆశ్చర్యంగా, అవును తాతయ్య అంది. చాలా మంచిది. ఈ రోజుల్లో ఎవ్వరూ పెద్దల మాటలు పట్టించుకోవడం లేదు. కాని ఉప్పు మట్టి పాత్రలో ఉంటే ఇంట్లో చల్లదనం పెరుగుతుంది అని అతను మెల్లగా చెప్పాడు. ఆ మాటలు విన్న ధనలక్ష్మి మనసులో ఏదో ప్రశాంతత కలిగింది. ఇంటికి వచ్చాక ఆమె మొదట వంటగదిని శుభ్రం చేసింది. పగిలిన పాత్రలన్నీ బయటకు తీసేసింది. మూలలో పేరుకుపోయిన పాత సంచులు, పనికిరాని వస్తువులు అన్నీ తొలగించింది. ఆ తర్వాత మట్టి పాత్రను కడిగి ఆరబెట్టి అందులో ఉప్పు నింపింది. పాత్ర పక్కన చిన్న పసుపు బొట్టు పెట్టి చేతులు జోడించింది. అదే సమయానికి రామయ్య ఇంటికి వచ్చాడు. ఏమైంది? ఈరోజు వంటగది కొత్తగా కనిపిస్తోంది అని నవ్వుతూ అడిగాడు. ధనలక్ష్మి జరిగిన విషయం మొత్తం చెప్పింది. రామయ్య మొదట నవ్వేశాడు. అమ్మో, ఉప్పు డబ్బా మార్చితే డబ్బులు వస్తాయా అన్నాడు. కాని ధనలక్ష్మి ఈసారి గట్టిగా అంది, మనకు నష్టం ఏమీ లేదు కదా, ఒకసారి పెద్దల మాట నమ్మి చూద్దాం అని. ఆ రోజు సాయంత్రం వింతగా జరిగింది. చాలా రోజుల తర్వాత రామయ్య ఆటోకి మంచి బాడుగలు వచ్చాయి. పైగా ఓ పాత కస్టమర్ అదనంగా డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి రామయ్య ఆశ్చర్యంగా అన్నాడు, ఏమో, ఈరోజు చాలా రోజుల తర్వాత మనసు హాయిగా ఉంది అని. ధనలక్ష్మి గుండెల్లో చిన్న ఆశ వెలిగింది. అయితే అదే రాత్రి మరో విచిత్రం జరిగింది. ఇంట్లో అందరూ పడుకున్నాక వంటగది వైపు నుంచి చిన్న చప్పుళ్లు వినిపించాయి. ధనలక్ష్మి నెమ్మదిగా లేచి వెళ్ళింది. కిటికీ దగ్గర గాలి బలంగా వీచుతోంది. మట్టి పాత్ర పక్కన పెట్టిన దీపం మెల్లగా తళుక్కుమంటోంది. ఆమె దగ్గరికి వెళ్లి చూడగా ఉప్పు పాత్రపై చిన్న నీటి బిందువులు కనిపించాయి. ఇది ఎలా సాధ్యం అని ఆమె గబగబా వెనక్కి తగ్గింది. ఎందుకంటే ఆ పాత్ర పూర్తిగా పొడిగా ఉంది. ఆమె భయపడుతుండగానే బయటనుంచి సుబ్బమ్మ గళం వినిపించింది. భయపడకు అమ్మా అని. ధనలక్ష్మి పరుగెత్తి బయటికి వెళ్ళింది. అత్తయ్యా, నీకు ఎలా తెలుసు అని అడిగింది. సుబ్బమ్మ కాసేపు ఆకాశం వైపు చూసి మెల్లగా చెప్పింది, ఉప్పు ఇంట్లోని బాధను పీల్చుకుంటే అలా జరుగుతుంది అంటారు అని. ధనలక్ష్మి నిశ్శబ్దంగా నిలబడిపోయింది. అప్పుడు సుబ్బమ్మ మరో అరుదైన కథ చెప్పింది. పూర్వం చాళుక్య రాజ్యంలో ఓ ఆలయ వంటశాలలో ప్రతిరోజు ఉప్పును వెండి పాత్రలో ఉంచేవారట. ఎందుకంటే అక్కడి మహాసాధువు ఒక మాట చెప్పాడట, ఉప్పు పవిత్రంగా ఉంటే అన్నం పవిత్రమవుతుంది, అన్నం పవిత్రమైతే ఇంటి ఆలోచనలు పవిత్రమవుతాయి అని. అందుకే అప్పట్లో వంటగదిని దేవాలయంలా చూసేవారు. ఇప్పుడు మనం తొందరలో ఏదొచ్చినా అదే వాడేస్తున్నాం అని సుబ్బమ్మ బాధగా అంది. ధనలక్ష్మి మెల్లగా వంటగదిలోకి వెళ్లి ఆ మట్టి పాత్రను మళ్లీ చూసింది. ఆమెకు ఒక్కసారిగా ఆ పాత్ర సాధారణ వస్తువులా అనిపించలేదు. ఏదో నిశ్శబ్దంగా ఇంటి బాధను భరిస్తున్నట్టుగా అనిపించింది. ఆ రాత్రి ఆమె పడుకున్నాక కూడా గుండెల్లో ఒక కొత్త నమ్మకం మొదలైంది. కాని అదే సమయంలో ఆమె మనసులో ఇంకో సందేహం కూడా పెరిగింది. ఉప్పు పాత్ర మారితే ఇంత మార్పు వస్తే ఇంకా మన ఇంట్లో ఏమైనా తప్పులు దాగి ఉన్నాయా? ఆ ఆలోచనే ధనలక్ష్మిని మరుసటి రోజు మొత్తం వెంటాడింది. ఉదయం పిల్లలకు టిఫిన్ పెడుతూ కూడా, బట్టలు ఆరేస్తూ కూడా ఆమె చూపు మళ్లీ మళ్లీ వంటగది వైపే వెళ్లేది. నిజమే కదండి, కొన్నిసార్లు మనసులో ఒక అనుమానం పుడితే అది చిన్న నీడలా మన వెంట తిరుగుతూనే ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం సుబ్బమ్మ మళ్లీ వచ్చింది. చేతిలో చిన్న పసుపు కొమ్ము, కొంచెం కర్పూరం తీసుకుని వచ్చింది. అమ్మా, వంటగది అనేది ఇంటి గుండెలాంటిది. అక్కడ శుభ్రత, శాంతి ఉండాలి అని మెల్లగా అంది. ఆమె వంటగదిలోకి వెళ్లి ఒక్కో మూలను జాగ్రత్తగా చూసింది. స్టోవ్ పక్కన పాత చిట్లిన గిన్నె కనిపించింది. వెంటనే ముఖం చిట్లించింది. పగిలిన వస్తువులు ఇంట్లో ఎక్కువ కాలం ఉంచొద్దు అమ్మా
అవి నిలిచిపోయిన బాధను గుర్తు చేస్తాయి అంది. ధనలక్ష్మి వెంటనే ఆ గిన్నె బయటపడేసింది. అంతలో సుబ్బమ్మ చూపు కిటికీ దగ్గర ఉన్న ఖాళీ ప్లాస్టిక్ డబ్బాపై పడింది. ఇదేం చేస్తున్నావమ్మా ఇంకా అని అడిగింది. అది పప్పు పెట్టడానికి వాడదామని అంది ధనలక్ష్మి. సుబ్బమ్మ నెమ్మదిగా తల ఊపింది. కొన్ని వస్తువులు ఒకసారి నెగడిని పీల్చుకుంటే మళ్లీ వంటగదిలో పెట్టకూడదు అంటారు అంది. ఆ మాట విన్న ధనలక్ష్మి ఒక్కసారిగా గడ్డకట్టినట్టయింది. వెంటనే ఆ డబ్బాను కూడా బయటకు తీసేసింది. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో వాతావరణమే మారిపోయింది. పిల్లలు చాలా రోజుల తర్వాత నవ్వుకుంటూ ఆడుకున్నారు. రామయ్య కూడా చిరునవ్వుతో ఇంటికొచ్చాడు. చేతిలో చిన్న స్వీట్ల ప్యాకెట్ ఉంది. ఈరోజు ఒక ప్రయాణికుడు చాలా సంతోషపడి అదనంగా డబ్బు ఇచ్చాడు అన్నాడు. ధనలక్ష్మి కళ్లలో ఆనందం మెరిపించింది. చూశారా, ఇంట్లో మార్పు మొదలైంది అంది. అయితే అదే రాత్రి మరో విచిత్రం జరిగింది. వర్షం పడుతోంది. బయట మబ్బులు గట్టిగా ఉన్నాయి. ఇంట్లో అందరూ నిద్రపోయాక ధనలక్ష్మికి ఒక్కసారిగా కిచెన్ నుంచి చిన్న గంధపు వాసన వచ్చింది. ఆశ్చర్యంగా లేచి వెళ్ళింది. వంటగదిలో దీపం ఆరిపోయి ఉంది. కాని మట్టి పాత్ర దగ్గర మాత్రం ఏదో మెల్లని వెలుగు కనిపిస్తోంది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. నెమ్మదిగా దగ్గరికి వెళ్లి చూడగా పాత్ర మూత కొద్దిగా తెరుచుకుని ఉంది. లోపల ఉన్న ఉప్పు మెరుస్తున్నట్టుగా కనిపించింది. ఇది కలలా ఉందా అని ఆమె భయంతో వెనక్కి తగ్గింది. అప్పుడే వెనకాల నుంచి ఓ ముదువైన గళం వినిపించింది. ఉప్పు పవిత్రంగా ఉంటే ఇంటి అదృష్టం మేల్కొంటుంది. ధనలక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తలుపు దగ్గర సుబ్బమ్మ నిలబడి ఉంది. అత్తయ్యా, మీరు ఈ సమయానికి అని ఆశ్చర్యపోయింది. సుబ్బమ్మ చిరునవ్వు నవ్వింది. కొన్ని విషయాలు రాత్రివేళే అర్థమవుతాయి అమ్మా అంది. ఆ తర్వాత ఆమె ఒక అరుదైన గాథ చెప్పింది. పూర్వం తూర్పుగంగ రాజ్యంలో అన్నపూర్ణమ్మ అనే ఓ రాజమాత ఉండేదట. ఆమె రాజభవనంలో వంటగది మధ్యలో ఎప్పుడు మట్టి పాత్రలో ఉప్పు ఉంచేవారట. ఎందుకంటే రాజగురువు ఒకసారి చెప్పాడట, ఉప్పు భూమి శక్తిని పట్టుకుని ఇంటి వైభవాన్ని కాపాడుతుంది అని. ఒకసారి కొత్త సేవకులు వచ్చి ఆ ఉప్పును మెరిసే ప్లాస్టిక్ లాంటి విదేశీ పాత్రలో పెట్టారట. ఆ రోజు నుంచి రాజభవనంలో కలహాలు మొదలయ్యాయట. తర్వాత రాజమాత తన తప్పు తెలుసుకుని మళ్లీ మట్టి పాత్ర పెట్టించిందట. అప్పుడు మాత్రమే శాంతి తిరిగి వచ్చిందట. ఆ కథ విన్న ధనలక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంటే మనం ఎంత ఆధునికంగా మారినా కొన్ని పాత నియమాలు మన మంచికే కదా అత్తయ్యా అని అడిగింది. అదేనమ్మా అంటూ సుబ్బమ్మ తల ఊపింది. ఆమె వెళ్లిపోయాక ధనలక్ష్మి మళ్లీ ఆ మట్టి పాత్ర ముందు కూర్చుంది. చేతులు జోడించింది. ఇంట్లో శాంతి రావాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి అని మనసారా కోరుకుంది. ఆ క్షణంలో ఆమెకు అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఉప్పు పవిత్రంగా ఉంటే ఇంటి మాటల్లో కూడా మాధుర్యం పెరుగుతుంది అని. నిజమే కదండి. కొన్నిసార్లు సంపద అంటే కేవలం డబ్బు కాదు, ఇంట్లో నవ్వులు తిరిగి రావడం కూడా ఐశ్వర్యమే. మీరు కూడా ఇంటి శాంతి, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తున్నట్లయితే కామెంట్లో ఓం శ్రీం మహాలక్ష్మే నమః అని రాయండి. అయితే ధనలక్ష్మికి ఇంకా తెలియని ఒక రహస్యం మాత్రం ఆ మట్టి పాత్రలో దాగి ఉంది. మరుసటి ఉదయం అది బయటపడబోతుందని ఆమె ఊహించలేదు. తెల్లవారుజామున ధనలక్ష్మి నిద్రలేచేసరికి ఇంట్లో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. బయట పిట్టల కలకలరావాలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె మనసు తేలికగా అనిపించింది. వంటగదిలోకి వెళ్లి తలుపు తెరిచిన వెంటనే ఆమె కళ్లెదుట కనిపించిన దృశ్యం చూసి కాసేపు నిలిచిపోయింది. మట్టి పాత్ర చుట్టూ చిన్న చిన్న ఉప్పు రేణువులు వలయంలా పడ్డాయి. ఇది ఎలా జరిగింది అని ఆమె నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. పాత్ర మూత బిగ్గరగా మూసే ఉంది. అయినా ఆ ఉప్పు చుట్టూ వలయం ఏర్పడింది. అప్పుడే బయటనుంచి సుబ్బమ్మ గళం వినిపించింది. అమ్మా, భయపడకు అని. ధనలక్ష్మి వెంటనే బయటికి వెళ్లి ఆమెను లోపలికి తీసుకువచ్చింది. సుబ్బమ్మ ఆ ఉప్పు వలయాన్ని చూసి కాసేపు మౌనంగా నిలబడి ఉంది. తర్వాత మెల్లగా అంది,
ఇది మంచి సంకేతం అమ్మా. ఇంట్లో నిలిచిపోయిన భారాన్ని ఉప్పు తీసుకుంటే ఇలా జరుగుతుందని పెద్దలు చెప్తారు. ధనలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తోంది. అయితే ఈ ఉప్పు అంత శక్తివంతమా అత్తయ్యా అని అడిగింది. సుబ్బమ్మ నవ్వింది. ఉప్పు లేకుండా వంటికి రుచి ఉండదు కదా, అలాగే ఇంట్లో శక్తుల సమతుల్యతకి ఇది ముఖ్యమని పాతవాళ్లు నమ్మేవారు అంది. ఆ తర్వాత ఆమె మరో పాత సామెత చెప్పింది. ఇంటి మూల శుభ్రంగా ఉంటే అదృష్టం తలుపు తడుతుంది అని. ఆ మాటలు ధనలక్ష్మి గుండెల్లో మిగిలిపోయాయి. ఆ రోజు ఆమె వంటగదిని మరింత శ్రద్ధగా చూసుకుంది. కిటికీ దగ్గర చిన్న దీపం వెలిగించింది. మట్టి పాత్ర పక్కన పసుపు, కుంకుమ పెట్టింది. స్టవ్ చుట్టూ నీళ్లు చల్లి శుభ్రం చేసింది. మధ్యాహ్నం రామయ్య ఇంటికొచ్చి ఆశ్చర్యపోయాడు. మన ఇల్లు ఈరోజు ఎందుకో దేవాలయంలా అనిపిస్తోంది అన్నాడు. ధనలక్ష్మి చిరునవ్వు నవ్వింది. అయితే అదే సమయంలో రామయ్య ఫోన్ మోగింది. అతను మాట్లాడుతుండగా ముఖంలో ఆనందం పెరిగిపోయింది. ఏమైంది అని ధనలక్ష్మి అడిగింది. ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు ఈరోజు వచ్చేసింది అని రామయ్య ఆనందంగా చెప్పాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవుడా అని చేతులు జోడించింది. కాని సుబ్బమ్మ మాత్రం నెమ్మదిగా అంది. డబ్బు రావడం ఒక్కటే ఐశ్వర్యం కాదు అమ్మా, మనసులో శాంతి రావడం పెద్దవరం అని. ఆ సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేశారు. చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించాయి. పిల్లలు కూడా అమ్మా, ఈరోజు అన్నం చాలా రుచిగా ఉంది అని చెప్పారు. ధనలక్ష్మి ఒక్కసారిగా ఆలోచించింది. ఇంతకాలం మన వంటగదిలోనే ఏదో బరువు ఉండిపోయిందేమో అని. అప్పుడే సుబ్బమ్మ మరో అరుదైన గాథ చెప్పింది. పూర్వం వెలనాటి ప్రాంతంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారట. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ కలహాలే. ఒకరోజు ఓ సంచారి సాధువు వచ్చి వారి వంటగది చూసి, మీరు ఉప్పును శ్వాసలేని పాత్రలో బంధించారు, అందుకే ఇంట్లో ఆనందం బంధించబడింది అన్నాడట. తర్వాత వాళ్లు మట్టి పాత్రలో ఉప్పు పెట్టి ప్రతి ఉదయం దీపం వెలిగించారట. కొద్ది రోజుల్లోనే ఇంట్లో నవ్వులు తిరిగి వచ్చాయట. ఆ కథ విన్న రామయ్య కూడా మౌనంగా మారిపోయాడు. మనం కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు. ఆ రాత్రి ధనలక్ష్మి మట్టి పాత్ర ముందు చిన్న పూలు పెట్టి నమస్కరించింది. గాలి మెల్లగా వీచింది. దీపం ముదువుగా తళుక్కుమంది. ఆమె గుండెల్లో ఒక్కసారిగా ఓ నమ్మకం పుట్టింది. మన ఇంటి అదృష్టం మళ్లీ మేల్కొంటోంది అని. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మీ మనసుకు హత్తుకుంటే మన ఛానల్కి మీ ప్రేమను స్కానర్ ద్వారా సహాయం చేసి ఆశీర్వదించండి. మీ చిన్న సహాయం కూడా ఇలాంటి మంచి కథలు మరెంతో మందికి చేరేలా చేస్తుంది. ఆ రాత్రి నిద్రపోయే ముందు ధనలక్ష్మి చివరిసారిగా వంటగదిని చూసింది. కాని ఆమెకు తెలియదు, మరుసటి రోజు ఆ మట్టి పాత్రలో కనిపించబోయే చిన్న మార్పు వారి జీవితాన్నే మరో దారిలోకి తీసుకెళ్లబోతోందని. మరుసటి రోజు ఉదయం ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. ఇంటి ముందు తులసి మొక్కపై మంచు బిందువులు మెరిసిపోతున్నాయి. ధనలక్ష్మి నిద్రలేచి మొదట వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకో ఇప్పుడు ప్రతి ఉదయం ఆమెకు ఆ మట్టి పాత్రను చూడకపోతే రోజు మొదలయ్యేదే కాదు. ఆమె మెల్లగా పాత్ర మూత తీసింది. ఒక్కసారిగా ఆశ్చర్యంతో వెనక్కి తగ్గింది. ఉప్పు మధ్యలో చిన్న పసుపు రంగు ముద్దలా ఏదో కనిపిస్తోంది. ఇది ఏమిటి అని ఆమె గబగబా పిలిచింది. రామయ్య, ఒక్కసారి రండి అని. రామయ్య వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. నిన్న ఇది లేదు కదా అన్నాడు. ధనలక్ష్మి గుండెల్లో భయం, ఆశ్చర్యం రెండు కలిసిపోయాయి. అప్పుడే సుబ్బమ్మ కూడా అక్కడికి వచ్చింది. ఆమె ఆ పాత్రలో చూసి కాసేపు కళ్ళు మూసుకుంది. అమ్మా, ఇది చాలా అరుదుగా జరిగేదట అని నెమ్మదిగా అంది. ఏమైంది అత్తయ్యా అని ధనలక్ష్మి ఆత్రంగా అడిగింది. పాతవాళ్లు చెప్పిన ప్రకారం ఇంట్లోని భారమైన శక్తి పూర్తిగా కరిగిపోయేటప్పుడు ఉప్పు ఇలా రంగు మారుతుందని నమ్మేవారు అంది. ఆ మాటలు విన్న ధనలక్ష్మి కళ్లలో నీళ్లు మెరిశాయి. నిజమే కదండి, మనం ఎన్నోసార్లు పెద్ద పూజలు, ఖరీదైన వస్తువుల కోసం పరుగులు పెడతాం. కాని మన ఇంటి మూలల్లోనే దాగి ఉన్న పవిత్రతను మర్చిపోతాం.
ఆ రోజు ఇంట్లో వాతావరణం ఇంకా ప్రశాంతంగా మారింది. పిల్లలు కూడా చదువులపై శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టారు. రామయ్య చాలా రోజుల తర్వాత నవ్వుతూ పాట పాడుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. ఈరోజు ఆటోలో ప్రయాణించిన ఓ పెద్ద మనిషి నాతో చాలా మంచిగా మాట్లాడాడు, పైగా మరో పని కూడా చెప్పాడు అని ఆనందంగా అన్నాడు. ధనలక్ష్మి చిరునవ్వు నవ్వింది. ఆమె మనసులో ఇప్పుడు భయం కంటే నమ్మకమే ఎక్కువగా ఉంది. సాయంత్రం సుబ్బమ్మ వాళ్ల ఇంటి ముందర కూర్చుని మరో అరుదైన గాథ చెప్పింది. పూర్వం ప్రాంతంలో రత్నమాల అనే ఓ గృహిణి ఉండేదట. ఆమె ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలవకపోయేదట. ఒకసారి ఓ యాత్రికురాలు వచ్చి, వంటగదిలోని ఉప్పు జీవంగా ఉండాలి, శ్వాసలేని పాత్రలో దాన్ని బంధించొద్దు అని చెప్పిందట. ఆ తర్వాత ఆమె మట్టి పాత్రలో ఉప్పు ఉంచి ప్రతిరోజూ దీపం వెలిగించేదట. కొద్ది నెలల్లోనే ఆమె ఇంటి పరిస్థితి మారిపోయిందట. కాని ముఖ్యంగా వాళ్ల ఇంట్లో గొడవలు పూర్తిగా తగ్గిపోయాయట. ఆ కథ వింటూ ధనలక్ష్మి మౌనంగా తల ఊపింది. అంటే ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు కదా అత్తయ్యా అని అడిగింది. అవునమ్మా అంటూ సుబ్బమ్మ నవ్వింది. మనసులు దగ్గరవడం, భోజనం దగ్గర నవ్వులు వినిపించడం, అదే నిజమైన సంపద అంది. ఆ మాటలు విన్న రామయ్య ఒక్కసారిగా ధనలక్ష్మి వైపు చూశాడు. ఇంతకాలం మనం ఎంత చిన్న విషయాలను నిర్లక్ష్యం చేశామో ఇప్పుడు తెలుస్తోంది అన్నాడు. ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. ధనలక్ష్మి వడ్డించిన అన్నంలో ఏదో కొత్త మాధుర్యం ఉంది. పిల్లలు నవ్వుతున్నారు. ఇంట్లో గాలి కూడా హాయిగా అనిపిస్తోంది. భోజనం అయ్యాక ధనలక్ష్మి మళ్లీ వంటగదిలోకి వెళ్ళింది. మట్టి పాత్ర ముందు నిలబడి చేతులు జోడించింది. అప్పుడు ఒక్కసారిగా కిటికీ గాలి బలంగా వీచింది. దీపం మెల్లగా తళుక్కుమంది. పాత్ర మూత కొంచెం కదిలింది. ధనలక్ష్మి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ పాత్ర లోపల నుంచి చాలా మృదువైన గంధపు వాసన మళ్లీ రావడం మొదలైంది. ఆ వాసనతో పాటు ఆమెకు ఎవరో మెల్లగా చెప్పినట్టుగా అనిపించింది. ఇంకా ఒక చివరి మార్పు మిగిలి ఉంది. ఆ మాటలు ధనలక్ష్మి చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రాత్రి ఆమెకు మళ్లీ నిద్ర పట్టలేదు. వంటగదిలోని ఆ మట్టి పాత్ర ఇప్పుడు ఆమెకు సాధారణ పాత్రలా అనిపించడం లేదు. నిజమే కదండి, కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద అద్భుతాలు కాదు, చిన్న మార్పులే. తెల్లవారుజామున ధనలక్ష్మి లేచి స్నానం చేసి నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. బయట ఉదయసూర్యుడు మెల్లగా వెలుగులు చల్లుతున్నాడు. కిటికీ నుంచి వచ్చిన ఆ కాంతి నేరుగా మట్టి పాత్రపై పడింది. ఆమె నెమ్మదిగా దగ్గరికి వెళ్లి చేతులు జోడించింది. అప్పుడే ఆమెకు ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది. వంటగదిలో స్టోకి ఎదురుగా ఉన్న చిన్న అద్దం. ఆ అద్దం పగిలి మూలలో చిన్న చీలికతో ఉంది. ఎన్నాళ్లుగానో అలాగే ఉంది. కాని ఎవ్వరూ పట్టించుకోలేదు. సుబ్బమ్మ మాటలు వెంటనే గుర్తొచ్చాయి. వంటగది అనేది ఇంటి శక్తి నిలిచే చోటు అని. ధనలక్ష్మి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ పగలిన అద్దాన్ని బయటకు తీసేసింది. ఆ తర్వాత మొత్తం వంటగదిని మళ్లీ శుభ్రం చేసింది. నేలపై నీళ్లు చల్లి చిన్న దీపం వెలిగించి మట్టి పాత్ర ముందు పసుపు చల్లింది. ఆ క్షణంలో ఇంట్లో గాలి కూడా మారిపోయినట్టుగా అనిపించింది. రామయ్య బయటనుంచి లోపలికి వచ్చి ఆశ్చర్యపోయాడు. ఏమో ధనమ్మా, ఈరోజు ఇంట్లో అడుగుపెట్టగానే మనసు చాలా హాయిగా ఉంది అన్నాడు. పిల్లలు కూడా నవ్వుతూ పాఠశాలకు వెళ్లిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం ఒక అద్భుతమైన విషయం జరిగింది. రామయ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్థిరమైన పని అవకాశం వచ్చింది. నెలకు క్రమంగా డబ్బు వచ్చే పని. అతను ఆనందంతో ఇంటికొచ్చి చెప్పేసరికి ధనలక్ష్మి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. దేవుడా, ఇంతకాలం తర్వాత మా ఇంట్లో మళ్లీ వెలుగు వచ్చింది అని చేతులు జోడించింది. సుబ్బమ్మ నెమ్మదిగా నవ్వింది. చూసావా అమ్మా, ఇంట్లో వస్తువులు కూడా మన భావాలను పీల్చుకుంటాయి. అందుకే పెద్దలు ప్రతి వస్తువుని గౌరవంగా చూసేవారు అంది. ఆ తర్వాత ఆమె చివరిసారిగా ఒక అరుదైన గాథ చెప్పింది. పూర్వం తంజావూరు ప్రాంతంలో కమలాంబ అనే ఓ గృహిణి ఉండేదట. ఆమె ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే. ఒకరోజు ఓ వృద్ధ స్త్రీ వచ్చి
మీ వంటగదిలోని ఉప్పు ఓపిరాడని పాత్రలో బంధించబడింది. అందుకే నీ ఇంటి ఆనందం కూడా బంధించబడింది అని చెప్పిందట. ఆ తర్వాత ఆమె మట్టి పాత్రలో ఉప్పు పెట్టి ప్రతిరోజూ దీపం వెలిగించేదట. కొద్ది రోజుల్లోనే ఆమె ఇంట్లో నవ్వులు తిరిగి వచ్చాయట. అప్పుడే ఆమె అర్థం చేసుకుందట, ఐశ్వర్యం అంటే కేవలం బంగారం కాదు, ఇంట్లో శాంతి ఉండడమే అసలు లక్ష్మీ కటాక్షమని. ఆ కథ విన్న ధనలక్ష్మి గుండెల్లో ఏదో వెలుగు పుట్టింది. ఆమె మెల్లగా మట్టి పాత్రను చేతిలోకి తీసుకుంది. ఇంత చిన్న మార్పు మా జీవితాన్ని ఇంత మార్చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంది. నిజమే కదండి, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. ముఖ్యంగా వంటగది. అక్కడి శుభ్రత, అక్కడి వాతావరణం ఇంటి మనసును మార్చేస్తాయి. ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పు ఉంచడం తప్పు అని కాదు, కాని పెద్దలు చెప్పినట్టుగా మట్టి లేదా గాజు పాత్రల్లో ఉంచితే అది చల్లదనాన్ని, ప్రశాంతతను నిలబెడుతుందని నమ్మకం. ఉప్పు రుచి తెలిసినవాడే అన్నం విలువ తెలుసుకుంటాడు అని పాత సామెత కూడా ఉంది కదండి. అందుకే చిన్న విషయాలను ఎప్పుడూ తక్కువగా చూడకండి. మీకు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కథలు నచ్చితే మన ఛానల్కు స్కానర్ ద్వారా సహాయం చేసి ఆశీర్వదించండి. మీ ప్రేమ, మీ చిన్న సహాయం వల్ల ఇలాంటి మంచి కథలు మరెంతో మందికి చేరతాయి. ఆ సాయంత్రం ధనలక్ష్మి ఇంట్లో దీపం వెలిగింది. పిల్లల నవ్వులు వినిపించాయి. రామయ్య ఆనందంగా కూర్చున్నాడు. వంటగదిలో మట్టి పాత్ర నిశ్శబ్దంగా మెరిసింది. ఆ ఇంట్లోకి మళ్లీ శాంతి అడుగుపెట్టింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.